హలో అండి, నేను మీ వనిత. ఈరోజు మనం మన గార్డెన్లో ఎడీనియం ప్లాంట్స్ని రిపోర్ట్ చేసుకోబోతున్నాము. వర్షంలో తడిచి పాడైపోయినటువంటి ఎడీనియం ప్లాంట్స్ని రిపోర్ట్ చేస్తున్నానండి. ఎడీనియం ప్లాంట్కి ఎప్పుడు కూడా కాడెక్స్ అనేది అందమండి. ఈ ఎడీనియం ప్లాంట్స్ కొమ్మల ద్వారా కూడా ప్రాపగేట్ అవుతాయి, కానీ కాడెక్స్ వాటికి ఫామ్ అవుదండి. విత్తనం ద్వారా పెంచిన మొక్కలకు మాత్రమే ఈ కాడెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా వర్షాల్లో తడిచి పాడైనట్టయితే ఎడీనియం కాడెక్స్ అనేది దెబ్బతింటుందండి. కిందన మట్టిలో ఉన్న కాడెక్స్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు 70 నుంచి 80% పాడైపోయేదాకా మట్టిలో ఉన్న కాడెక్స్ అనేది మనకి తెలియదండి. పైన ఆకులు పండిపోయి రాలిపోతున్న కిందన కాడెక్స్ ఎప్పుడైనా పైన మట్టి పైన ఉన్న భాగం మెత్తగా ఉన్నట్టయితే మనం ఒకసారి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. వాటరింగ్ అది కూడా ఎక్కువ ఇవ్వకూడదు. 10 or 15 డేస్కి వాటరింగ్ ఇచ్చినట్టయితే సరిపోతుంది. నేను ఇప్పుడు రిపోర్ట్ చేసుకోవడానికి ఇసుక శాతం ఒక 60% అయితే తీసుకున్నానండి. ఒక 10% మాత్రమే మట్టి తీసుకున్నాం. ఇంకొక 10% ఓకను కలిపా. ఎటువంటి ఎరువు కానీ కంపోస్ట్ కానీ ఇందులో కలపలేదండి. సాఫ్ రాసి పక్కన ఆరబెట్టినటువంటి మొక్కల్ని ఈ సాయిల్ మిక్స్లో 5 inches పాట్లో అయితే పెట్టి వర్షం తడవని చోటకైతే నేను ఈ మొక్కల్ని మార్చుకున్నానండి. మీరు కూడా మీ గార్డెన్లో చిన్న ప్లాంట్స్ ఒక 1 year ప్లాంట్స్ అయితే ఉన్నట్టయితే కంపల్సరీగా వర్షాల్లో తడిచినట్టయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఆకులు పండి ఏదైనా రాలుతున్నట్టు ఉన్నట్టయితే చెక్ చేసి వాటిని ఇలా రిపోర్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ వర్షంలో తడవకుండా అయితే పెట్టండి. కొంతకాలం వరకు వాటరింగ్ అది చేయొద్దు. అలాగే వర్షంలో కూడా తడవనివ్వద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.